గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక కౌంటింగ్కు సమయం దగ్గర పడుతుండడంతో ఉత్కంఠ రేపుతోంది, ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో. ఎందుకు అంటే ఎవరు గెలుపు ఎలా ఉండబోతు, ప్రజలు ఎటువైపు తీర్పు ఇవ్వబోతున్నారనేదే ఇప్పుడు ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, అదేవిధంగా ప్రజల్లో కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా బెట్టింగ్స్ కూడా ఆ స్థాయిలో కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇటు రాజకీయ పార్టీలు కూడా సర్వేలు చేయించుకుంటే గెలుపు మాదే అనే విధంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మళ్ళీ అధికారం మాదే అంటూ ఈసారి విశాఖలో 9వ జూన్ 9న మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతారు అని చెప్పేసి ఇటు వైసీపీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే అక్కడంతా విశాఖలో హోటల్స్ కూడా బుక్ చేసుకున్నారనేది కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఫ్లైట్ టికెట్స్ కూడా ఆ రోజు దొరకట్లేదని తెలుస్తుంది. నిజంగా అంత ధీమా ఉందా? ఇక ఇటు కూటమి చెప్తే కూటమి ఖచ్చితంగా గెలవబోతుంది. సీఎంగా చంద్రబాబు నాయుడు ఉంటారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, ఈ రకమైన చర్చలు జరుగుతున్నాయి. ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మరి మనం చూసాం మన పోలింగ్ తర్వాత జరిగిన పరిణామాలు, దానికి సంబంధించి ఈసీ కూడా కౌంటింగ్ సంబంధించి భద్రతా చర్యలు చేపడుతూ ఉంది. అదనపు బలగాలను రప్పించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ జరగబోతుంది. సో ఎందుకు మరి ఆ పరిస్థితి వచ్చింది? నిజంగా ఈ గెలుపు ఓటమికి సంబంధించి నిజంగా ఈ రెండు పార్టీలు కూడా ఎంత ధీమా ఎందుకు వ్యక్తం చేస్తున్నాయి? ఖచ్చితంగా మాదే గెలుపడి. సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మనకు టీడీపీ నుంచి సీనియర్ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఇక బీజేపీ నుంచి రామ్ కుమార్ యార్లగడ్డ ఉన్నారు. ఇక మరి కాసేపట్లో మనకు కృష్ణాంజనేయులు గారు రాబోతున్నారు, రాజకీయ విశ్లేషకులు. ముందుగా శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. శ్రీనివాస్ చౌదరి గారు, ఏంటి ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టు మీరు ఖచ్చితంగా మేమే గెలవబోతున్నామని మీరు అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు మాది ఖాయమైపోయింది. ఇక జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విశాఖలో. ఇప్పటికే కొన్ని హోటల్స్ కూడా బుక్ చేశారని కూడా తెలుస్తుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? రాజేష్ గారు, మీకు 6 టీవీ ప్రేక్షకులకి, బీజేపీ నేత రామ్ కుమార్ గారికి, అలాగే వైఎస్ఆర్ రెడ్డి గారికి నమస్కారాలు, శుభోదయం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు 101వ జయంతి సందర్భంగా తెలుగు వారి గొప్పతనాన్ని, వాడి వేడిని అటు చిత్ర పరిశ్రమలు, రాజకీయ రంగాల్లో ఎంతో సేవ చేసిన నందమూరి తారక రామారావు గారికి జయంతి శుభాకాంక్షలు మరియు నివాళులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉత్కంఠం లేపుతుంది. అది ప్రచార సామర్థ్యాల వలన, పత్రికా ప్రకటనల వలన, లేకపోతే రాజకీయ నాయకులు వాడి వేడి యొక్క గొడవల వలన, లేదా రాష్ట్రంలో ఉంటున్న అతలాకుతలంగా గొడవల వలన చూసినప్పుడు ఎవరు ధీమాలు వారి, ఎవరు బీరాలు వారి. మేము తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి చాలా నిమ్మగ్గా, ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే ఫలితాల పైన ప్రజలు తీర్పు ఇచ్చేశారు. చాలా మంది ప్రజలు కూడా మాకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్తున్నారు. అలాగే ముహూర్తాలు, కొన్ని రకాల ఏర్పాట్లు కంప్లీట్ చేయడం కోసం అధికార పార్టీ చేస్తున్న వ్యవహారాలు చూస్తుంటే కూడా పార్టీని కాపాడుకోవడానికా, లేదంటే కార్యకర్తలు కాపాడుకోవడానికా, లేదంటే మబ్బులో నీళ్ళు చూసి ముద్రలో నీళ్ళు కింద పోసుకోవడానికా. మీరు అన్నారు విశాఖలో రూములు లేవు, అన్ని బుక్ చేసేసారని. మీకు విశాఖలో ఏ రూమ్ కావాలో నేను ఇస్తాను సార్. ఏ ఫ్లైట్ కావాలో బస్సు టికెట్లు అన్ని రెడీగా ఉన్నాయి. విశాఖ అన్ని ఖాళీగా ఉన్నాయి. మీకేం మెయిన్ కేవలం మెయిన్ బ్రాన్సన్ హోటల్ అని జగన్మోహన్ రెడ్డి గారి 50% షేర్ ఉంది. ఇప్పుడు ఫోన్ చేయండి, రూమ్ నెంబర్ ఇస్తారు, ఏ నెంబర్ వాళ్ళు ఇస్తాను. ఏంటి అంటే ఏ రకంగా ప్రచారం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగాలేదు, ఓడిపోతున్నాం తెలుసు. ఇంకా కూడా 3-4 నెలలు యుద్ధం చేసాం, ఎన్నికల్లో ప్రచారం చేసాం, ఒకరు విమర్శించుకున్నాం. అయితే విక్షిప్తమైన నిర్ణయం, ప్రజల నిర్ణయం రేపు 4వ తేదీన వస్తుంది. సో ప్రజల సర్వేలు, అలాగే రకరకాల ఎన్నికల సర్వే చేస్తున్న సంస్థలు అన్ని కూడా అనుకూలంగా, కూటమికి అనుకూలంగా ఉన్నాయి. కానీ మీరేమో కూటమికి అనుకూలంగా ఉన్నాయని మీరు అంటున్నారు, వైసీపీ నేతలేమో మాకు అనుకూలంగా ఉన్నాయి, ప్రజలంతా కూడా మా వైపే ఉన్నారు అనేది వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి అక్కడ అన్ని ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసే ఆలోచనలో ఉన్నట్లున్నారు. నేను అందుకే సార్ అనేది మబ్బులో నీళ్ళు చూసి ముద్రలో నీళ్ళు కింద పోసుకోవడం అంటారు దీన్ని. ఇంకా ఫలితాలే రాలా. ఫలితాలు వచ్చినాక మేము ఎవరు ప్రమాణ స్వీకారం చేయాలని ప్రజలు నిర్ణయిస్తారు. ముందే కూర్చున్న కోయలా అంటే ఇంకేమనాలి నేను. సో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెయిన్ గేమ్ అది. నేను దాంట్లో పడదలుచుకోలేదు, మాకు అవసరం లేదు. సబ్కా అంటే భారతదేశ వ్యాప్తంగా వికసిత భారత్ కి, అలాగే వికసిత ఆంధ్రప్రదేశ్ కట్టబడిన రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ఎన్డీఏకి దేశవ్యాప్తంగా 400+ ఎంపీ సీట్లు, రాష్ట్రం 151+
ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే పరిస్థితి మాకున్న ఇన్ఫర్మేషన్. సో నాకు తెలిసి గెలుపు దరిదాపుల్లో కూడా వైఎస్ఆర్సీపీ లేదు, డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేని విషయంగా కనబడతా ఉంది. చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు పాస్పోర్ట్ తయారు చేసుకుని విదేశాలు రెడీగా ఉన్నారు, ఏమవుతుందో తెలియదని. ఐఏఎస్ IPS మీరు కావాలంటే మీ కెమెరాలు తీసుకుని హైదరాబాద్కి వెళ్ళండి. కాదు, ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు అంటే జగన్ పై వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత ఈ కూటమికి పాజిటివ్ అయింది, ఖచ్చితంగా గెలుపు అన్నారు. తర్వాత పోలింగ్ తర్వాత ఎవరు కూడా పార్టీ సీనియర్ నేతలు ఎవరు కూడా మాట్లాడలేడు, అందరూ మౌనంగా ఉన్నారు. కూటమికి సంబంధించి ఏ రకంగా చూడాలి దీన్ని? సార్ మీరు మంచి మాట చెప్పారు. మేము వాళ్ళలాగా బేరాల పలకం ఉంటుందని ఛాలెంజ్లు చేయాల్సిన అవసరం మాకు లేదు. ప్రజలు చాలా మా వైపు ఉన్నారు. ఎందుకన్నా నిండుకుండా ఎప్పుడు తొలగదు, ఒట్టుకుండా ఎక్కువ ఊడుతూ ఉంటది. కాబట్టి మేము గెలుపు ఆల్మోస్ట్ అది మా చేతిలో తీసుకున్నాం. ఎన్నికలు జరగకముందే గెలుపుని మా హ్యాండ్లో చూస్తున్నాం. ఎందుకంటే మా ఎన్నికల వ్యూహం ఎత్తుగడలు, సోషల్ ఇంజనీరింగ్, పూర్తి ఆ విధంగా ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థం కాల ఈ వ్యూహం ఎలా ఉంటుందని. సో ఇవన్నీ కూడా మేము ఎలా చేసాం, ఎలా మాట్లాడడం పైన ఏ వర్గంలో తీసుకోండి. మీరు వైసీపీ కోటేశారంటే దానికి కారణాలు చెప్తా. విదేశాల నుంచి వచ్చి, పక్క రాష్ట్రాల నుంచి వచ్చి పెద్ద ఎత్తున ఓట్లేశారంటే ఆ రోజు బయటకు పోవడానికి, ఇతర రాష్ట్రాలకు పోవడానికి ట్రాఫిక్ కూడా అంత జామ్ అయింది. సో 82% నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద పోలింగ్ జరగలేదు అనుకుంటున్నా. అనుకున్న స్థాయిలో అయితే జరగలేదు చౌదరి గారు, అనుకున్న స్థాయిలో జరగలేదు. ఇంకా బాగా అవుతుంది అనుకున్నాము, కానీ అంత ఆ స్థాయిలో అయితే పోలింగ్ జరగలేదు, ఇంకా జరగలేదు. దానికి కారణం ఏంటంటే కసిగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వ్యవస్థలు ధ్వంసం చేశారు. కాబట్టి విధ్వంస పరిపాలన సమరగీతం పాడాలంటే ప్రతి ఒక్కరు సార్ 20 ఏళ్ళు కూడా ఓట్లేని ఒక వ్యక్తి నాతో మాట్లాడు. ఆయన IT ఎంప్లాయీ, ఏదో యూస్ లో ఉంటాడు. 20 ఏళ్ళుగా రాలేదు సార్, ఈసారి ఖచ్చితంగా వచ్చి ఓటేస్తాను సరిపి 4 లక్షల రూపాయలు ఫ్లైట్ టికెట్ పెట్టుకొని వచ్చి మరి ఓటేసాడు. వచ్చి ఇక్కడ తిరుపతిలో ఉండి 2-3 రోజులు తిరిగిపోయాడు. నాకు ఇట్లా చాలా మంది IT అధికారులు, IT ఉద్యోగస్తులు విదేశాల నుంచి వచ్చిన, రాష్ట్రాల నుంచి వచ్చినట్టు చాలా మంది మాట్లాడారు. సార్ మాకు ధైర్యం ఉంది, మేము ఇచ్చిన సూపర్ 6 హామీలు, మా ఎన్నికల ప్రణాళిక సూపర్ గా వెళ్ళే జనంలోకి జనాన్ని మా వైపు తిప్పుకోగలిగాం, ధైర్యంగా ముందుకెళ్తున్నాం. 24న జూన్ తర్వాత మేము ప్రభుత్వ పరిపాలన ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు ఆశీర్వదించారు. మీరన్నట్టు వీళ్ళు ఎన్ని గొడవలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా అది ప్రజలు తీర్పు ఇచ్చేశారు. కాబట్టి రేపు వీటి ఫలితాలు చూపిస్తారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీల మీద కేసులు నమోదైనాయి. ఇలానే పోతుంటే రాష్ట్రం రావణకాశం అవుతున్న జగన్మోహన్ రెడ్డి ఎటువంటి శాసనసభ్యులపై చర్య తీసుకోవడం బాగా కలిగిస్తా ఉంది. ఖచ్చితంగా కూటమి గెలుపుందని చెప్పి ధైర్యం మేమైతే బేరాలకు గాంభీరాలకు పోదలుచుకోలేదు. రైట్. రామ్ కుమార్ గారు మీరేం చెప్తారు? నిజమా పరిస్థితి ఉందా? చాలా ధీమాగా చెప్తున్నారు శ్రీనివాస్ చౌదరి గారు, మీరేం చెప్తారు? బీజేపీ మీకు ఫ్యూచర్ చెప్పండి. ఏమండి, ఎలక్షన్స్ అయిపోయాక ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళు ఉండడం తప్పలేదండి. ఓకే, ఎవరికి మేము గెలుస్తామని మేము అనుకుంటాం, వాళ్ళకున్న లెక్కలు ఆడుకుంటాయి, మాకున్న లెక్కలు మాకుంటాయి. కానీ ఇప్పుడు అంతా కూడా ఎక్కడ అటెన్షన్ డ్రా చేస్తుందంటే మరి అదే ఇప్పుడు మీరు మరి సోషల్ మీడియా న్యూస్ లా, లేకపోతే ఎవరు వదులుతున్నారో తెలియదు కానీ ఇలాగ అక్కడికి హోటల్స్ బుక్ అయిపోయినాయి, ఫుల్ అయిపోయినాయి, ప్రమాణ స్వీకారం అంటే ముందుగా ఏంటంటే బొత్స గారు స్టార్ట్ చేశారండి ఇక్కడ. అంటే ముహూర్తం ఆయన పెట్టే స్థలం ఆయనను, ముహూర్తం ఏమో సుబ్బారెడ్డి గారు చూసినట్టున్నారు. 14వ తారీఖు కూడా మాట్లాడారు కదా, అదే అంటున్నానండి. ఫస్ట్ మాట్లాడమే బొత్స గారు మాట్లాడారు. అక్కడ స్టార్ట్ అయిందండి ఇదంతా. తర్వాత ఇప్పుడు ఏది కొంచెం ఓవర్ అవుతున్నాయని నేను అనడం కాదు, అత్యుత్సాహంగా ఏదో చెప్పాడు, ఓవర్ యాక్షన్ అనవసరం అని చెప్పి వాళ్ళ వెబ్సైట్ గ్రేట్ ఆంధ్ర అనేది వైసీపీకి అఫిలియేటెడ్ గా పనిచేస్తా ఉంటది. ఎప్పుడు కూడా వారు న్యూస్ లో వేస్తారు. అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ వెబ్సైట్ లో పెడుతున్నారు అన్నమాట. సరే ఏదేమైనా ఇదంతా వాళ్ళకి సంబంధించిన హడావుడి. మాకున్న కాన్ఫిడెన్స్ నేనేమడుగుతున్నానంటే, ఒకటి రామ్ కుమార్ గారు, ఒక డౌట్ ఏంటంటే వాళ్ళేమో ఈ స్థాయిలో మనం చూసాము పోలింగ్ తర్వాత జరిగే పరిణామాలు తర్వాత సర్వేలు కావచ్చు, వాళ్ళు కాన్ఫిడెన్స్ గా ఉన్నారు, ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కూటమేమో అంతకుముందు ఖచ్చితంగా మనమే గెలుస్తాం, ఇంతకుముందు శ్రీనివాస్ చౌదరితో అన్నట్లు వ్యతిరేకత అంతా మనకు పాజిటివ్ అవుతుంది. ఎందుకు ఈ స్థాయిలో సైలెంట్ గా ఉన్నారు? ఇది కాస్త అనుమానించే అవకాశం ఉండదా? అంటే వేణుస్వామి జ్యోతిష్యం మీద కొంచెం కాన్ఫిడెన్స్ ఏర్పడింది సార్ మాకు. ఆయన నిన్న ఏమన్నారంటే ఏదో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందంటే అది గెలవలేదు. 2024లో మళ్ళీ జగనే సీఎం అని ఆయన అనేటప్పటికీ అమ్మయానికి దాన్ని వదిలేసాం అనుకోండి. పోనీ సార్, బీజేపీ ఇక్కడ పార్టీ కాదండి, జాతీయ స్థాయి పార్టీ. ఫస్ట్ ఇప్పుడు రకరకాల ఫేజుల్లో సాగుతుంది. ఇప్పుడు మేమే ఉన్నాం. మా దాంట్లో కూడా అంటే రకరకాల ఆంధ్రాలో ఎలక్షన్స్ పూర్తయిన వెంటనే మాలో ఉన్న కొంతమందిని వేరే చోట్లకి
తీసుకెళ్లారు, వేరే వేరే రాష్ట్రాలకు తీసుకెళ్లి అక్కడ పని చేయాలని అక్కడ పెడుతూ ఉన్నారు. 6th phase స్టార్ట్ అయ్యేటప్పటికి మాకు ఊరికే మా కాన్ఫిడెన్స్ 330 దాకా వస్తాయని మాకు కాన్ఫిడెన్స్ ఉంది. 6th phase లో ఒక 56 సీట్లు, దాని మీద ఎన్ని వస్తాయి. ఇప్పుడు లాస్ట్ ఫేజ్ అవుతుంది. ఈ లెక్కల్లోనో లేకపోతే ఈ లెక్కల్లోనేమో మా నాయకత్వం ఉంది, పనుల్లోనేమో మా పార్టీ క్యాడర్ అంతా కూడా ఉందండి. సో ఖచ్చితంగా ఇక్కడ ఎన్ని వస్తాయి, ఎన్ని అంటే మాకు ఊరికే ఎగ్జాగరేటెడ్ లెక్కలు అయితే మేము చెప్పం. మాకు ఒక మంచి లెక్కతో ఇక్కడికి కూటమి అధికారంలో వస్తుందని ఒక అంచనా అందింది. సో దాంతో అక్కడ అలా పాజ్ లో పెట్టాం. మళ్ళీ ఎలక్షన్ కౌంటింగ్ వచ్చిన రోజు దాని సంగతి చూస్తూ ఉంటాం. ఈ లోపల ఏంటంటే వేరే వేరే రాష్ట్రాల్లో మాకు పనులు చూసుకోవడంలో బిజీగా ఉన్నాం. కానీ రోజు పొద్దున్నే లెగిస్తే ఇదే పనులు ఇన్ని వస్తాయి అన్ని వస్తాం. ఇదంతా చేయాల్సింది ఎవరని మీరు అన్నట్టు ఏంటంటే ఎవరు బెట్టింగ్ బ్యాచ్ చేస్తూ ఉంటది. మిగతాదంతా ఏంటంటే నియోజకవర్గ వారికి అసెంబ్లీకి పోటీ చేసిన క్యాండిడేట్లు వాళ్ళు వేరే చేసుకుంటారు, లేకపోతే కార్యకర్తలు కాసేపు మాట్లాడుతూ ఉంటారు. ఏం జరిగింది అనేది ఇప్పుడు ఇంకొక 2-3 రోజుల్లో ఏంటంటే రాబోయే రోజుల్లో ఏం ఏర్పాట్లు చేసుకోవాలి 4వ తారీఖుకి. ఇప్పుడు ఆల్రెడీ మాకు నిన్న మీటింగ్ జరిగిందండి. కౌంటింగ్ స్టార్ట్ అవుతుందంటే కౌంటింగ్ ముందే ఏమేం చేయాలి, ఎలా చేయాలి అంటే తెలిసినా తెలియపోయినా, తెలిసిన వాళ్ళు ఉన్నా తెలియని వాళ్ళు ఉన్నా కానీ ఒక సిస్టమ్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుందండి. ఇవన్నీ చెప్తా ఉంటారు. మన పోస్టల్ బ్యాలెట్లకు కూడా ఏంటి ప్రాసెస్ అనేది ఇలాగే చెప్పారు. రేపు కౌంటింగ్ నాడు ఎవరెవరు మీ పోటీ చేసిన స్థానాలు ఎవరెవరు ఎలా చేయాలి ఏంటి, ఇలా ఇవన్నీ నిరంతర ప్రక్రియ అన్నట్టుగా ఈ పార్టీకి ప్రాసెస్ ఒకటి ఉంటుంది. దాని ప్రకారం ఒకటి రామ్ కుమార్ గారు, ఇప్పుడు ఖచ్చితంగా మొన్న ఆల్రెడీ కౌంటింగ్ పోలింగ్ తర్వాత కూడా ఖచ్చితంగా మనం 175 సీట్లు గెలుస్తామంటూ మళ్ళీ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా గెలుస్తాం 175. ఎందుకు గెలవం మనం, ఎందుకు మీరు ఆ స్థాయిలో ఆలోచిస్తున్నారు? కాన్ఫిడెన్స్గా ఉండండి. కాదండి ఎవరే ఏమండి అదే చెప్తున్నాను కదండి, ఇటువంటి చిన్న చిన్న మాటలకే ఊరికి అందరూ కూడా ట్రాల్ చేస్తా ఉన్నారు. 175 అనేది వస్తుందండి. 175కి 175 ఎవరైనా గెలుస్తారా? మేము ఇప్పుడు సపోజ్ మేము ఒక ఫిగర్ పెట్టుకున్నాం అనుకోండి, అదేంటంటే క్యాడర్ ని బూస్టప్ చేయడానికి కొంతవరకు రియలిస్టిక్ గా చేయగలమా లేదా, కొంత ఎగ్జాగరేషన్ ఉంటది. కానీ టూ మచ్ ఎగ్జాగరేషన్ చేసేటప్పటికి మొత్తం అంతా నీరు గారిపోయింది అన్నట్టుగా మీ ఎదుటోళ్ళకి అర్థమవుతుందండి. రియలిస్టిక్ ఫిగర్ లేకపోతే కొంత ఎగ్జాగరేషన్ మేము ఒక ఫిగర్ పెట్టుకున్నాం, తెలుసు అది కొంత ఎక్కువ అని, కానీ ఎంతవరకు అనేది మాకు తెలుసు. రైట్. మేము నార్త్ లో మాకు ఇప్పుడు 2 సార్లు ఇది 3వ సారి వస్తున్నాం కాబట్టి కొన్ని ఎన్ని తగ్గుతున్నాయి సీట్లు, దాన్ని ఎంత హెచ్చు చేసుకోవాలనే దానికి వేరే ఫార్ములాస్ వాడుకొని మళ్ళీ చేసుకుంటా ఉంటాం. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. ఏంటి వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? మొత్తానికి జోష్లో ఉన్నట్లున్నారు, ఎక్కడ ప్రయాణంలో ఉన్నారు, మీరు కూడా విశాఖ వెళ్తున్నారా ఏంటి? ఇదేనా నేను అన్నది కరెక్టేనా? అక్కడ విశాఖలో హోటల్స్ అన్ని బుక్ అయిపోయాయి ఆ రోజుకు అనేది తెలుస్తూ ఉంది. నిజంగా నా పరిస్థితి ఉందా? ఆ గెలుపుపై ఖచ్చితంగా మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఖచ్చితంగా మేమే గెలుస్తామని ఒక ధీమా ఉందా? ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది మీకు? రాజేష్ అన్న, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే 60 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఒకటైతే క్లియర్, 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో ఎంత ఘన విజయం సాధించిందో అంతకు మించి ఒక 1 to 2% అడిషనల్ ఓటింగ్ తో మీరు అన్నట్టుగా అడిషనల్ గా 1 or 2 సీట్స్ ఇంకా అబౌవ్ సీట్స్ అధికారంలో రాబోతున్నారనేది మాకున్నటువంటి లెక్కలు. మేము ఆ లెక్కల్ని ఏదో పోలింగ్ జరుగుతున్న మధ్యాహ్నం 1 గంటకో 12 గంటలకో వచ్చి చెప్పినటువంటి లెక్కలు కాదు. పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఆల్రెడీ 2-3 రకాలైనటువంటి ఎగ్జిట్ పోల్స్ ని తీసుకొని 2-3 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీం దగ్గరికి, ఎందుకంటే ఐపాక్ తో మా కాంట్రాక్ట్ ఏదైతే ఇప్పుడు అయిపోయింది మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొనసాగింది. అంటే ఎన్నికలకి ఒక 2.5-3 సంవత్సరాల ముందు మేము అంతకు ముందు కూడా అలానే తీసుకున్నాం. అప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఉండేది. తర్వాత ప్రశాంత్ కిషోర్ అక్కడి నుంచి ఐపాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయాడు. రాబిన్ శర్మ, ఎందుకంటే దీంట్లో ఫౌండర్స్ చాలా మంది ఉన్నారు. ఈ ఫౌండర్ లో ఒక్కొక్కరు ఇప్పుడు సునీల్ కొనుగోలు కావచ్చు, లేదంటే తెలుగుదేశానికి పనిచేస్తున్నటువంటి రాబిన్ శర్మ కావచ్చు, అందరూ ఒకప్పుడు ఈ టీమే. సో వీళ్ళందరూ సపరేట్ అయ్యారు. ఇప్పుడు దీంట్లో మాకు ఎవరైతే రిషిరాజ్ సింగ్ అనేటటువంటి అతను ఇప్పుడు ఐపాక్ ని నిర్వహిస్తా ఉన్నాడు. సో దాంతో కాంట్రాక్ట్ అయిపోయిన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేటటువంటి సమయంలో క్లియర్ గా చెప్పారు, ఏదంటే మాకున్నటువంటి పోలింగ్ ని మేము పరిశీలించిన తర్వాత క్లియర్ గా ఎక్కడెక్కడ మేము ఏం సీట్లు గెలవబోతా ఉన్నాం, ఎంతెంత మెజార్టీ రాబోతా ఉంది, ఒక 1000 అటు ఇటుగా ఉంటది, 10,000 పైన వచ్చేటటువంటి స్థానాలు ఎన్ని ఉన్నాయి, అంతకు మించి గెలిచేటటువంటి స్థానాలు ఎన్ని ఉన్నాయి, పూర్తిగా తీసుకున్న తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల కంటే ముందు కూడా ఓ ప్రముఖ టీవీ ఛానల్, తెలుగు టీవీ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అక్కడ యాంకర్ అడిగినటువంటి క్వశ్చన్ కి మీ ఎన్ని సీట్లు మీరు గెలవబోతున్నారు అని అంటే అప్పుడు క్లియర్ గా చెప్పాడు,
తెలుగుదేశం పార్టీ కేవలం 20 నుంచి 30 సీట్లలో మాత్రమే పరిమితం అవుతుంది, మిగిలినంతా మేమే గెలుస్తామని ఎన్నికల కంటే ముందే చెప్పారు. అదే 2019లో కూడా నిజమైంది. సో ఇప్పుడు కూడా మేము క్లియర్ గా ఈ రోజు జరిగినటువంటి ఎన్నిక ఏ ఒక్క కులానికో మతానికో సంబంధించి జరిగినటువంటి ఎన్నిక కాదు. అన్ని కులాల్లో ఈవెన్ కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పేదలంతా ఒకవైపు ఉన్నారు. అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పెత్తందారులు, ఈవెన్ రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెత్తందారులు కూడా తెలుగుదేశం వైపు నిలబడినటువంటి సందర్భం. సో ఈ రెండు జరిగినటువంటి ఎన్నిక మేము క్లియర్ గా కాదు వెంకరెడ్డి గారు మీరేమంటున్నారు? అన్ని సామాజిక వర్గాలు ఈసారి మా వైపు ఉన్నారు అని మీరు అంటున్నారు. ఒకవైపు కూటమి చెప్తూ ఉంది ఈసారి పూర్తిగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత ఓదంట కూడా కూటమికి వచ్చింది. అంటే మీ వైపు ప్రజలు అన్ని సామాజిక వర్గాలు మా వైపు ఉన్నారని మీరు అంటున్నారు. మీ వైపు ఉండడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటి సార్? 77 ఏళ్ళు అయింది సార్ స్వాతంత్రం వచ్చి. మేము అధికారంలోకి రాకముందు 72 ఏళ్ల క్రితం స్వాతంత్రం అనుకోండి. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో అయినా కూడా 2,70,000 కోట్ల రూపాయలు DBT ద్వారా ఒక్క రూపాయి అవినీతి లేకుండా పంచిన దాఖలాలు ఏ స్టేట్ లో ఉన్నాయో చూపించండి. ఒక్క రూపాయి అవినీతి లేకుండా. నాన్ DBT ద్వారా ఇంకొక 2,80,000 కోట్లు, అంటే సార్ 1,80,000 మొత్తం 4.5 లక్షల కోట్ల రూపాయలు DBT నాన్ DBT ద్వారా పేదలకు లబ్ధి చేకూర్చాం. కరోనా లాంటి సమయంలో మీకు తెలుసు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారో, పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా కరోనాలో ప్రభుత్వం సేవలు అందించిందో ప్రాక్టికల్ గా మీరు కూడా చూసినటువంటి సందర్భం, డిబేట్లు కూడా కండక్ట్ చేసిన సందర్భం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్కూళ్లు బాగుపడ్డాయి. ఈ రోజు పేదవాడికి నాణ్యమైనటువంటి ఇంగ్లీష్ మీడియం విద్య అందుతా ఉంది. ఈ రోజు 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఇవన్నీ డెవలప్మెంట్ యాక్టివిటీయే కదా. అంతకుముందు ప్రభుత్వాలు ఎక్కడ జరిగినాయి? అంతకుముందు ప్రభుత్వాల్లో ఎలికల కొరికి పసికందులు. మరి ఎందుకు అరాచక పాలన పదే వీళ్ళు చెప్తూ ఉంటారు ప్రతిసారి ప్రచారానికి వెళ్ళి? రాజకీయ పార్టీలకు అరాచక పాలన లాగానే కనపడదు సార్. ఎందుకంటే వాళ్ళు రోజుకి వాళ్ళ పార్టీ పరిస్థితులు దగ్గర కాబట్టి వాళ్ళకి అరాచక పాలన లాగా అది అనిపించింది. ఎందుకంటే ప్రభుత్వం చేసి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తెస్తుంటే తెలుగుదేశం ఒప్పుకుందా? కోర్టులకు వెళ్ళలేదా? మేము ఈ రోజు అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్ళలేదా? 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్ళి అడ్డుకునే ప్రక్రియ చేయలేదా? వాళ్ళ అరాచకత్వం మాది అరాచకత్వం మీరు చెప్పండి అన్న ఫ్రాంక్ గా. రెండో అంశం, ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు ఎవరు 20 సంవత్సరాల నుంచి ఓటు వేయనివాడు అంటే ఇప్పుడు వచ్చి ఓటు వేస్తున్నాడంట, ఓటు వేసాడంట. అసలు 20 సంవత్సరాల ఓటు అయినాడు ముందు ఫస్ట్ నిజంగా వాళ్ళకి తప్పనాలి. అంటే ప్రజాస్వామ్యంలో అతనికి ఓటు అనేది ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడు, ఇన్ని సంవత్సరాలు ఓటు వేయకుండా ఇప్పుడు ఏదో వచ్చి పగలు తీసి ఓటు వేయడానికి వచ్చాడని ఆయన చెప్తున్నాడు. అది తప్పు. ఎందుకంటే అంటే ఓటును ఎవరికైనా వేసుకో, బట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి. వినియోగించకపోతే అతను పౌరుడే కాదు నా దృష్టిలో. ఏదన్నా అనివార్య కారణాల వల్ల ఒకసారి వినియోగించుకుండా ఉండకపోవచ్చు. కంటిన్యూ 3 ఎలక్షన్లో 4 ఎలక్షన్లో కూడా ఓటు వెంకరెడ్డి నిజమేనా? ఈ 8, 9, 10 తారీఖుల్లో ఈ 3 డేట్లు విశాఖలో హోటల్స్ అన్ని కూడా బుక్ అయిపోయినాయి అనేది దొరకట్లేదు, ఆ టైంలో ఫ్లైట్ టికెట్స్ కూడా దొరకట్లేదు, నిజమేనా? వాస్తవేనది? నేను ఒకటైతే నేను స్పష్టంగా చెప్తాను. విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం అనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందే చెప్పారు. ఎన్నికల కంటే ముందే నేను మళ్ళీ విశాఖపట్నం నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను, అక్కడి నుంచే పరిపాలన స్టార్ట్ అవబోతుందని చెప్పి ఎన్నికలకు ముందే అనౌన్స్ చేస్తాం. తర్వాత ముహూర్తం 9వ తారీఖు బాగుందని చెప్పి మా నాయకులు 9వ తారీఖు బాగుంటది ముహూర్తం ఆ రోజు పెడదామని చెప్పి మా నాయకులు ప్రకటించిన మాట వాస్తవమే. కానీ మా రూములు బుక్ అయినాయా లేదా అని నేనైతే చెక్ చేయలేను కదా. అప్పుడు మాకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష ఛానల్లే చెప్తున్నాయి విశాఖపట్నంలో హోటల్ ఫుల్ అయినాయి అని ఒక ఛానల్ చెప్పింది. మాకు వ్యతిరేకంగా ఉన్న ఇంకో ఛానల్ ఏమో, ఇంకో పత్రిక ఏమో ఖాళీగా ఉన్నాయి విశాఖపట్నంలో అని. మంచిదే కదా, ఖాళీగా ఉంటే తక్కువ రేట్లు దొరుకుతాయి కదా, ప్రజలకు అందుబాటులో ఉంటాయి కదా, అది మంచిదే కదా. ఇవాళ అయితే రేపు ఫుల్ అవుతాయి. 9వ తారీఖు కదా, 9వ తారీఖు అంటే చాలా టైం ఉంది. సో ఇప్పుడే ఎందుకు తొందరపడతారు దానికి సంబంధించి? సో అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఛానళ్ళు ముందే అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది. ఎందుకంటే మేము విశాఖపట్నం చేస్తాం అనేది క్లియర్ సార్, దాంట్లో దాపరికం లేదు కదా. కానీ సిఎస్ జవహర్ రెడ్డి గారు విశాఖపట్నం ఏదో పని మీద వెళ్తే, ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనుల మీద ఆయన వెళ్తే, ఇదిగోండి సీఎం గారు ప్రమాణ స్వీకారానికి ఆల్రెడీ ఏర్పాట్లు పరిశీలించడానికి జవహర్ రెడ్డి వెళ్ళాడని చెప్పి అదే పత్రిక రాసింది, అదే ఆంధ్రజ్యోతి పత్రిక. మరి వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా సీఎం గారు మళ్ళీ అక్కడే ప్రమాణ స్వీకారం చేయడానికి అధికార యంత్రాంగం అంతా సమాయత్తం అవుతుంది. సిఎస్ అంటే మరి అధికార యంత్రాంగమే కదా, అంటే వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా ఇండైరెక్ట్ గా. 2, ఎవరైనా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా
ఏ రాజకీయ పార్టీ అయినా సమీక్ష చేసుకుంటారు సార్. మీకు జనరల్ గా ఉన్న అవగాహన. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురు కలిసి సమీక్ష చేసినట్టు మీకు ఎక్కడ వచ్చిందా సార్? చంద్రబాబు నాయుడు అదే రోజు సాయంత్రం హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఏది ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. నేను అదే అడిగాను. నేను అదే అడిగితే ఏమంటారు శ్రీనివాస్ చౌదరి గారు, నిండుకుండా తొలకదు సార్, అది గుర్తుపెట్టుకోండి, మేము అలా ఉంటాము, వీళ్ళలా కాదు అనేది చెప్పాడు. ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు సార్. ఒక పంచాయతీ ఎలక్షన్ లో ఇప్పుడు నేను కూడా ఒక విలేజ్ స్థాయి నుంచి వచ్చినండి. మా పోలింగ్ బూత్ లో మా ఎన్నికలు అయిపోయినాక మేము ఒక గంట కూర్చొని ఎవరు ఓట్లు ఎటుబడి ఉంటాయి, ఎన్ని మనకు రావచ్చు, ఎంత మెజార్టీ రావచ్చు అనేది ఒక ఎస్టిమేషన్ వేసుకున్నాం. దానికి ఒక 10-20 తక్కువ ఎక్కువ జరుగుద్ది రేపు పొద్దున, ఎగ్జాక్ట్ గా రాకపోవచ్చు. బట్ అది అలా ప్రతి నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్ నుంచి తీసుకొని సమాచారం ఎక్కడ మనం వస్తున్నాం, ఎక్కడ మనం తేడా జరిగిందా ఏంటనేది సమీక్షించుకోవడం కామన్ పాయింట్. బట్ వీళ్ళు సమీక్షించుకోలేదంటారా మీరు కూటమి నేతలు? చెప్పమనండి సార్. అంటే వాళ్ళ అపరాత్రుల్లో మరి తెలియకుండా ఏమైనా సమీక్ష చేసుకున్నారేమో. ఎందుకంటే పురంధేశ్వర్ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురే కదా మెయిన్ వాళ్ళ కూటమిలో. వాళ్ళ ముగ్గురు కూటమిలో మీకు పవన్ కళ్యాణ్ అసలు పిఠాపురం వెళ్ళాలి నాకు తెలిసి. పిఠాపురంలో ఆయనకి ఓటు హక్కు లేదు, మంగళగిరిలో ఓటు హక్కు ఉంది. కనీసం వాళ్ళ భార్యకి ఓటు హక్కు రాపించుకోలేదు అప్పటి వరకు. అంటే ఆదేశ పౌరురాలుగా ఉంది, ఆమెకి ఎక్కడ ఓటు హక్కు లేదు. చౌదరి గారు నేను చెప్పాను ఒక్క నిమిషం నేను క్లోజ్ చేస్తా. వింటున్నారా? ఇప్పుడు పిఠాపురమే ఆయన వెళ్ళడానికి సమీక్షించుకునేది. సాయంత్రం ఇండిగో సాయంత్రం స్పెషల్ ఫ్లైట్ కి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్ళాడే లేదు, శ్రీనివాస్ చౌదరి గారిని నిజం చెప్పమానండి. ఎవరైనా పోలింగ్ అర్ధరాత్రి దాకా జరుగుతుంటే ఆయన హైదరాబాద్కి వెళ్ళిపోయాడు, 6ంటికి 5ంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. సో ఇంకా పోలింగ్ కూడా పూర్తి అవ్వకుండానే తర్వాత ఇప్పటికీ ఎక్కడున్నాడు శ్రీనివాస్ చౌదరి గారిని చెప్పానండి. చంద్రబాబు నాయుడు గారు పలానా దగ్గర ఉన్నాడు, మేమందరూ వాళ్ళు పారిపోయారు వీళ్ళు పారిపోయారు అంటున్నారు కదా. ఇంతకు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు చెప్పానండి. పవన్ కళ్యాణ్ పర్యటనలో ఉన్నారు. ఇది అఫీషియల్ గానే మేము అనౌన్స్ చేసి వెళ్ళాము లండన్, ఆయన వ్యక్తిగత పర్యటన మీద వెళ్తున్నారని చెప్పి కోర్టుకి మేము చెప్పి ఏదైతే కోర్టు అని మొత్తం మేము వెళ్ళినటువంటిది ఫ్లైట్ డీటెయిల్స్ తో సహా వాళ్ళే మనం ట్రాక్ చేశారు కదా. ట్రాక్ చేసి వీళ్ళే సోషల్ మీడియాలో కూడా పెట్టారు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారనేది క్లియర్. చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు చెప్పానండి. లండన్ వెళ్ళారని చెప్పారు కదా, లండన్ వెళ్తున్నారు అని చెప్పారు. మళ్ళీ అక్కడ లండన్ నుంచి మళ్ళీ వేరే అదే ఏదో క్లారిటీ అయితే లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడు అనేది మాత్రం శ్రీనివాస్ చౌదరి గారు వాస్తవం. అది ఎక్కడ ఉన్నారు అనేది మాత్రం కాస్త చెప్పండి. శ్రీనివాస్ చౌదరి గారు ఏం చెప్తారు? నిజమేనా ఆ రోజు ఇప్పుడు ఇతర నాయకులతో పాటు ఆయన ఆరోగ్య పరీక్షల కోసం అమెరికా వెళ్ళాడు, ఆ నుంచి ఇటలీ వెళ్ళాడు, ఇటు నుంచి వచ్చి 2 రోజులు అవుతుంది హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్నారు, మీరు ఎవరైనా చదవచ్చు. ఆల్రెడీ మీకు చెప్పడం మర్చిపోయాను, హైదరాబాద్ లో హోటల్స్ ఖాళీగా లేవు వాళ్ళు అది ఉన్నాయో లేదు తర్వాత విషయం పక్కన పెట్టి. ఆల్మోస్ట్ హైదరాబాద్ లో జవహర్ తో సహా ఆయన అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు. బాబు గారు హైదరాబాద్ లోనే ఉన్నారు. ఆయన ఇంకా వ్యూహాలు ప్రతివ్యూహాలు అంటారా? మేము ఎన్నికల సమీక్ష మా యువ కమిటీ చేస్తుంది. బాబు గారు, పురంధరేశ్వర్ గారు, పవన్ గారు కూర్చోరు కదండి. మాకు యువ కమిటీ 3 పార్టీలు కలిసి ఒక కమిటీ ఉంది. మేము డిసైడ్ చేసుకున్నాం 2014లో విన్నాను సార్. 2014లో 19లో మేము ఓడిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళకి 50% ఓటింగ్ వచ్చింది, మాకు 40% వచ్చింది. ఇప్పుడు రివర్స్ అయ్యింది. ఎట్లా అయిందంటే జనసేన తెలుగుదేశం పార్టీతో మాకు 47% వస్తే ఓన్లీ ఉద్యోగులు ఐటీ ఉద్యోగుల్లో ఓట్లు మైనస్ చేస్తే 10% పడిపోయింది వైసీపీ పర్సంటేజ్. సో 57% వెళ్ళాం. 51% వస్తే 150 వస్తే 57% వెళ్తే మాకేం సీట్లు రావాలి? అందుకే ప్రతిపక్ష హోదా కూడా తగ్గే పరిస్థితి లేదు. బాబు గారు ఎక్కడ ఉన్నారో తెలిసిన కొత్త అందరికి లెటర్ రాసి పేపర్ రాసి చేయలేరు. ఇప్పుడు హైదరాబాద్ చూసుకోవాలి కెమెరాలు ఎత్తుకుపోయి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళారా, ఆస్ట్రేలియాకి వెళ్ళారా, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారా, ఇంకే దేశంకి వెళ్ళారా అర్థం కావట్లేదు. అది మెయిన్ క్వశ్చన్. ఎందుకంటే రాష్ట్రం తగలబడతా ఉంటే కూడా కనీసం ఫోన్ చేయ రాష్ట్రంలో ఏం జరుగుతుందా కాస్త అదుపు చేయండి, చెప్పండి, గొడవలు చేయదండి. శ్రీనివాస్ చౌదరి గారు పాయింట్ ఇక్కడ శ్రీనివాస్ చౌదరి మన పాయింట్ సార్, అది ఎక్కడ తర్వాత విషయం. మనం పాయింట్ ఏంటంటే ఇప్పుడు అక్కడ పోలింగ్ సమయంలో పోలింగ్ జరిగిన తర్వాత కూడా మామూలుగా రివ్యూ చేసుకుంటాం మనం ఏంటి అనేది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంతో భేటీ అయ్యాడు. ఏంటి ఎట్లా జరిగింది ఏంటి అంటే వాళ్ళు ఒక రిజల్ట్ ఇచ్చారు, ఒక రిపోర్ట్ ఇచ్చారు. దీనిపైన ఆయన ఒక కాన్ఫిడెన్స్ తోటి నేతలకు చెప్పి వెళ్ళారు, ఖచ్చితంగా మనం గెలుస్తున్నాము, మీరేం టెన్షన్. సో అలాంటిది కూటమి ఏమైనా చేసిందా? మీరు కూడా విశ్లేషించుకున్నారా? నేను ఆ పాయింట్ మీకు ప్రస్తావించాను. కూటమి సమన్వయం కమిటీ కూర్చొని డిస్కస్ చేసామని. ఎప్పుడు కూడా విషయం వీక్ ఉన్నామంటే పబ్లిసిటీ పీక్ గా ఉంటుంది.
మేము గెలుస్తున్నాం సార్, మేము కాంగ్రెస్ చెప్తున్నాం, మాకు నమ్మకం ఉంది. మా పార్టీ నాయకులు డిసైడ్ ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో మా ఇంటర్నల్ ఇష్యూ మాట్లాడుకున్నాం, ఆల్రెడీ అయిపోయింది. దాని ప్రతిసారి వచ్చి బయటకు వచ్చి మేము మటన్ తిన్నాం, మా మోపిల్ చూడడం చెప్పలేం కదా. ఇప్పుడు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమిలో ఏం జరిగిందో మాకు తెలుసు. అవి ఓపెన్ గా చెప్పకూడదు, మాకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మేమున్న యువ ప్రకారం, మాకున్న ఇటీవల ప్రకారం మాకు ఎన్ని సీట్లు మీకు చెప్పా 150+ వస్తాయి సార్. 51% ఉన్న వాళ్ళకి అన్ని సీట్లు వస్తాయి. 57% పెరిగిన ఓటింగ్ శాతం మాకెంత వస్తుంది సార్? అందులో 87% పైచలకు 15 సంవత్సరాలు నిన్నోళ్ళు 12 లక్షల మంది వచ్చి దాదాపు 67% ఓట్లు వేశారు వాళ్ళు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత రాష్ట్రం అంతా కూడా పూర్తిగా ఒకే ఓట్ల సునామీ వచ్చింది. ఓట్ల వరద అనుకోండి, లేదా ఓట్ల పండుగ అనుకోండి. నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో రాష్ట్రం విడిపోయిన తర్వాత వెంకటరెడ్డి ఏమంటున్నారు, ఈసారి ఖచ్చితంగా అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాలంతా కూడా ఇటువైపు ఉన్నారు అనేది కూడా నేను ఒక మాట అడుగుతాను సార్. ఏ సామాజిక వర్గం ఓట్లు వేసుకుని చెప్పండి సార్, చాలు. నేను ఒక్కొక్క సమాజం చెప్తా. మైనారిటీ సహా ఏ సామాజిక వర్గం తెలిసి ఫ్యాన్ తాగుబోతుంది సార్. దానికి నేను చెప్తున్నా కదా, సైకిల్ కి డాక్ చేసినారు వాళ్ళు. ఎస్ఎస్సీ చూడండి, రిజర్వేషన్ ఇచ్చారా? వాళ్ళు 200 రూపాయలకి ఏమంటారు దాన్ని, కరెంట్ ఫ్రీకి ఇస్తామని ఇచ్చారా? ఫ్రీ హౌస్ ఇచ్చారా? బెస్ట్ స్కూల్స్ ఏం తీసేశారు వాళ్ళు, విదేశీ విద్య తీసేశారు, నాకు అర్థం కాలేదు. సో ఎస్సీ సబ్లాండ్లు కూడా పడన కూడా మార్చుకున్నాడు. అసలు ఎస్సీ కార్పొరేషన్ కూడా కొట్టేశాడు. బీసీ కార్పొరేషన్ 56 కార్పొరేషన్ చేశాడు. 15,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పి 75,000 కోట్లు ఎగనామం పెట్టాడు. ఆ డబ్బులు ఏమైనా తెలియదు. వెంకటరెడ్డి గారు అడుగుతున్నారు, ఒక నిమిషం. వెంకటరెడ్డి గారు అడుగుతున్నారు, ఒక నిమిషం. వెంకటరెడ్డి గారు ఏ వర్గం ప్రచారం చెప్పండి, రాష్ట్రం తిరుగుదాం. ఏ వర్గం, ఏ కులం, వెంకటరెడ్డి గారు శ్రీనివాస్ చౌదరి గారు వెంకటరెడ్డి క్వశ్చన్ చేస్తున్నాడు ఒకసారి. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఏ వర్గం మా వైపు లేకపోతే 3 పార్టీలు ఎందుకు కలిసి వెళ్తాయి సార్? చిన్న లాజిక్. అన్ని వర్గాలు తెలుగుదేశానికి అనుకూలంగా ఉండుంటే వాళ్ళు బీజేపీని కలుపుకొని పోవాల్సిన అవసరం ఏముంది, జనసేన కలుపుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే అన్ని వర్గాలు మా వైపు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఎదుర్కోవడానికి వాళ్ళు 3 పార్టీలు వెళ్ళినాయి అనేది క్లియర్ పాయింట్ ఒకటి. రెండో అంశం వచ్చేటప్పటికి ఈ రోజు మేము క్లియర్ గా చెప్పాం, మా ఎన్నికల నినాదం ఏంది? అయ్యా, మా 5 ఏళ్ల పరిపాలన బాగుంటే ఓటేయండి, బాగోపోతే వేయొద్దు. మీకు మంచి జరిగితేనే వేయండి, జరగకపోతే వేయొద్దు. మేము వెళ్ళిన నినాదం అది. కానీ వాళ్ళు వెళ్ళిన నినాదం ఏంది? సైకో, ఈ ప్రభుత్వాన్ని దించేద్దాం, లాక్కుందాం, పడగొడదాం, రాళ్లతో కొట్టండి, జగన్మోహన్ రెడ్డి గారిని దేని తీసుకుని దాన్ని బట్టి కొట్టండి, సత్యం ఏమన్నా అయ్యిద్దా? అది వాళ్ళు చేసిన ఎన్నికల సూపర్ 6 వెళ్ళిందని అన్నాడు కదా. ఒక్క నిమిషం. సూపర్ 6 పథకాలు బ్రహ్మాండంగా వెళ్ళి అన్నాడు కదా. నేను మీకు పంపిస్తాను సార్ రాజేష్ గారు, డిబేట్ అయిపోయినాక. నేను మాట్లాడే మొబైల్లో ఉంది అది. 2004 సార్, ఇది 2024. 2004లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక అంశం చెప్తాను సార్. నిరుపేదలకు 2,000, పేదలకు 1,500, మధ్య తరగతికి 1,000 రూపాయలు నెల 1వ తారీఖు నగదు బదిలీ చేస్తా. ఎప్పుడు సార్ ఇది? 2004లో ఇచ్చింది. మళ్ళీ 2009లో కూడా అదే పెట్టాడు మేనిఫెస్టోలో. ఇది 2024లో కూడా 1,500 ఇస్తా అని పెట్టాడు. అప్పుడే 2,000 ఇస్తా అన్నాడు, ఓటేయలేదు. ఇప్పుడు 1,500 నెలల మహిళలకు ఇస్తా అంటే ఓటేస్తారా? అంటే చంద్రబాబు నాయుడు చెప్పే హామీలని ఎవడన్నా కనీసం తెలుగుదేశం వాళ్ళు నమ్ముతారా? చంద్రబాబు నాయుడు చేస్తా అంటే ఎవరు నమ్ముతారు? ఎందుకంటే మనం 2014 మేనిఫెస్టో చూసాం. అధికారంలోకి వచ్చినాక ఏం చేశారు? రైతు రుణాలన్నీ మాఫీ అన్నారు, డ్వాక్రా రుణాన్ని మాఫీ అన్నారు. ఏమన్నా చేశారా? చేస్తే ఆయన గెలిపించేవాళ్ళు కదా. సో మేము చేసే ఎన్నికలకు వెళ్తున్నాం. మా మేనిఫెస్టో ప్రతి ఇంట్లో ఉంది, ప్రతి గడప గడపలో మా మేనిఫెస్టోని తీసుకొని వెళ్ళి, ఇదిగో మేము ఇచ్చిన మేనిఫెస్టో ఇది, దాంట్లో మీకు ఇవి అందిని, మీకు ఇవి అందితే ఓటేయండి. ఎస్, మేము మద్యపాన నిషేధం చేయలేదు, మేము ఫ్రాంక్గానే చెప్పాము. మేనిఫెస్టో మేము దాన్ని ఇంటర్నెట్ లో తీసేయలేదు కదా మేనిఫెస్టో కాపీని. వాళ్ళు తాగుబోతులు ఓటేయలేదు అన్నారు. తాగమని ప్రోత్సహిస్తున్నట్టున్నారు శ్రీనివాస్ చౌదరి గారు. తాగొద్దని చెప్పాల్సిన వాళ్ళు మేము అధికారంలోకి వస్తే చీప్ గా ఇస్తాం, చీప్ లెక్క 50కి ఇస్తాం, 70కి ఇస్తాం అప్పుడు సోమవీర్రాజు గారు చెప్పడం నుంచి తెలుగుదేశం వాళ్ళు ఎంకరేజ్ చేయడం ఏంటి? ఇది ఎన్నికల ప్రచారం. ఆ రోజు మేము గెలిచిన తర్వాత మేము ఎన్నో రకాల తప్పుడు ప్రచారాలు చెప్పండి ఫ్రాంక్ గా. భగవద్గీత అని చెప్పి ఎన్నికల ప్రణాళిక పూర్తిగా తొందరగా చేసింది మీరే కదా. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎన్నికల శ్రీనివాస్ చౌదరి గారు మా సంక్షేమ కార్యక్రమాలు నేరుగా పంపించామన్నారు కదా. దేవుడు దయతో మీ అందరి ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా 150 సీట్లు ఇచ్చారు కదా. మరి మీ దీవెనలు మాకు లేవే.
అమ్మ ఒడికి బటన్ నొక్కిన డబ్బులు రాలేదే, వైఎస్ఆర్ చేతికి ఇచ్చిన డబ్బులు రాలేదే, అదే విద్యా దీవెన రాలేదే, ఇవన్నీ వాటర్ బిల్లు రాలేదే, ఎప్పుడో జనవరిలో నొక్కిన కళ్యాణ తోఫా ఇప్పుడు డబ్బులు రాలేదే, పట్టణంలో నొక్కమంతా కూడా పూర్తిగా అమ్మకి తప్పుడు విధానాలు. ఎందుకంటే ఖజానా డబ్బులు రాలేదు మాకు తెలియదు కానీ వల్ల డబ్బులు చేరలేదు వాళ్ళే చెప్తున్నారు కదా. ఇంకో విషయం ఏంటంటే మీరు 2,70,000 కోట్ల రూపాయలు పంచామని బటన్ ద్వారా చెప్తున్నారు, కానీ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు చూసేశారు. మీరు ₹1,00,000 పెంచేశారు. అది ఏంటి అధికారులు ఎలక్ట్రికల్ బిల్లు కావచ్చు, బస్ ఛార్జీలు కావచ్చు, 10 లక్షల రూపాయలు. ఒక విషయం చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు పాయింట్ ఒకటి ఇక్కడ. శ్రీనివాస్ చౌదరి గారు సేవలు చేసామంటే జనం ఒప్పుకునే పరిస్థితి లేదు కదా. ఒకప్పుడు 300-400 రూపాయలు కన్నా శ్రీనివాస్ చౌదరి గారు నాకు ఒక విషయం చెప్పండి. శ్రీనివాస్ చౌదరి గారు 100 రూపాయలు ఇలా అలా ఎత్తుకున్న అధిక ధరలు కానీ మీ ప్రభుత్వ పరిపాలనలో రిజిస్ట్రేషన్ పడిపోయి, బిల్డింగ్ వర్కర్స్ లేకుండా పోయారు, ఇండస్ట్రీస్ లేకుండా పోయాయి, రాష్ట్ర రాజధాని లేకుండా పోయి, పోలవరం పూర్తి చేశారు. చివరికి అన్ని రకాలుగా మీ పార్టీ అధికారం 5 ఏళ్ళు ఉండేటప్పుడు ఇది మేము సాధించామని చెప్పి ల్యాండ్ మార్క్ లేని పరిస్థితి తీసుకొచ్చారు. అప్పులు పాలు చేశారు. వాళ్ళు అదే చెప్తున్నారు కదా శ్రీనివాస్ చౌదరి గారు. ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు వాళ్ళు అదే అంటున్నారు కదా. మేము రాష్ట్రానికి ఏం చేశామో, మీకు ఏం చేశామో, మేము అభివృద్ధి చేశామంటేనే మీరు మాకు ఓటేయండి. సో అదే అడుగుతున్నారు కదా. సరే అది ఓకే, ఆ పాయింట్ ఓకే. శ్రీనివాస్ చౌదరి ఇంకొక పాయింట్, మీరు ఇంతకుముందు అన్నట్లు దేశంలో మొత్తం ఎన్నికలు జరిగినా కూడా ఏపీ వైపు ప్రజలు ఏపీ వైపు అంతా చూస్తూ ఉన్నారు. ఎందుకు చూస్తున్నారు? చూసాం పోలింగ్ తర్వాత జరిగిన పరిణామాలు చూసాం. మళ్ళీ రేపు కౌంటింగ్ జరగబోతుంది. కేంద్రం నుంచి బలగాలు వచ్చాయి. ఎప్పుడు గతంలో ఆ స్థాయిలో ఏపీకి బలగాలు రావాల్సిన పరిస్థితి రాలేదు. ఎందుకు జరుగుతుంది ఈ పరిస్థితి? ఎవరు క్రియేట్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు రివ్యూ చేశారు. నిజమే, మా వెంకటరెడ్డి గారు చెప్పిన మాట చాలా మంచి వాల్యుబుల్ పాయింట్. రివ్యూ చేసి ఏం చెప్పాడంటే రాష్ట్రంలో ఉండే వాళ్ళ నాయకులంతా సజెషన్ చేశాడు. ఎక్కడైతే ఓడిపోతున్నామో అక్కడంతా గొడవ చేయండి, పెట్రోల్ బాంబులు వేయండి, సుత్తులతో కొట్టండి, బీరు బాటిల్ వేయండి, రాష్ట్రాన్ని విధ్వంసం ఉంటదండి. అలా ఏ రకంగా మీరు చెప్తారు చెప్పండి. అట్లా మరి చూసినట్లు మీరేదో చూసినట్టు శ్రీనివాస్ చౌదరి గారు మీరేమైనా చూసారా అంటున్నాను. మీరేమైనా చూసారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఏమైనా పెట్టారా బైకులు? ఇది నేను చెప్పే కదా, పోలీస్ నిఘా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రకంగా ఎందుకు చెప్తారండి శ్రీనివాస్ చౌదరి గారు? ఒక ఎమ్మెల్యే ఓటర్ కొడతారు సార్, ఎమ్మెల్యే ఈవీఎం బాగా కొడతారు సార్. అర్థం కాలేదు, దీన్ని బెయిల్ ఇచ్చారు కోర్టు. రెండో విషయం రైట్, నేను చెప్తాను శ్రీనివాస్ చౌదరి గారు. రెండోలో తెచ్చిందా లేదా చెప్పండి చేసేవారు. రాష్ట్రంలో దుమ్మిలు గొడవ జరుగుతాయని చెప్పి 4వ తేదీ తెలిసిన తర్వాత మిలిటరీ అంటే ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తున్నారు. ఓటమిని అంగీకరించలేక, కేటను కాపాడుకోలేక, మళ్ళీ పాటు నిలబెట్టుకోలేక. వెంకరెడ్డి గారు ప్లీజ్. వెంకరెడ్డి గారు శ్రీనివాస్ చౌదరి గారు వైసీపీ కదా ఇది పడుతుంది, అనుమానం అక్కర్లేదు కదా. మీరే రాజేష్ గారు రైట్. వెంకరెడ్డి గారు చెప్తున్నాను, మీరు సౌకర్యంగా పథకాలు అమలు చేస్తుంటే విజయం ప్రకారమే. శ్రీనివాస్ చౌదరి గారు ధైర్యంగా బయటకు వచ్చి చెప్తున్నారు సార్, మేము ఓటేలేదు ఫ్యాన్కేస్తే ఉండిపోసుకున్నాడు చెప్తారు. ఒక తాగుపోతుంది సార్, రియల్ తెలుసుకో. సాక్షి టీవీలు మాడేమని ఈవెన్ బాగా కొట్టిందంట, పాము దూరిందంట, ప్రజలు నేనేమంటున్నాను ఒకటి రివ్యూ. సరే, ముఖ్యమంత్రి తర్వాత జరిగిన రివ్యూ పెడితే పార్టీ నేతలను ఉసగొల్పారు, ఈ రకమైన కామెంట్స్ కరెక్ట్ కాదండి. ఒక ముఖ్యమంత్రి ఉన్నారా అట్లాంటి ఎవరు చెప్పరు. అట్లాంటే మీరు కూడా తర్వాత మీరు కూడా మీటింగ్ పెట్టుకున్నారు కూటమిగా, మరి మీరు రెచ్చగొట్టారా మీ నాయకులు? చెప్తారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి విధ్వంస పరిపాలన అజెండా అది, ఓడిపోతాం కాబట్టి విధ్వంసం చేస్తాడు ఆయన. సిట్ వేశారు కదా, సిట్ వస్తే విధానం చెప్తారు. మా తిరుపతి నుంచి కాళహస్తి వరకు, విశాఖపట్నం వరకు మొత్తం నివేదిక వస్తారు కదా. సిట్ చెప్తుంది కదా ఎవరు దోషులు చేశారు, ఎవరు ప్రొవోక్ చేశారు, ఎవరు రచ్చుకుంటారు, ఎవరు తలబాలుకుంటారు, అన్ని వస్తాయి కదా సార్. వెంకరెడ్డి గారు రాజేష్ గారు, ఇప్పుడు దయచేసి ఎన్నికలు అయిపోయినా కూడా మనుషులు మారకపోతే ఇంక జీవితానికి అర్థం ఉండదని ఒకటి మీకే ఇస్తారు. రామ్ కుమార్ గారు ప్లీజ్, మీకే ఇస్తారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, మీకే ఇస్తారు. రామ్ కుమార్ గారు మీరే మాట్లాడారు. రామ్ కుమార్ గారు మీకే ఇస్తాను ప్లీజ్, మీకే ఇస్తాను. కానీ మీరు
వెంకటరెడ్డి మాట్లాడిన తర్వాత చౌదరి గారి తర్వాత మళ్ళీ నాటాలి కదా. నో మీకే రావాలి, మీకే ఇస్తారు. ఆయన క్వశ్చన్ వేశారు కాబట్టి నేను అడిగాను. నేను మీ దగ్గరికి వస్తాను. 100 క్వశ్చన్లు వేస్తాను డిస్టర్బ్ చేస్తూ. ప్లీజ్ వెంకటరెడ్డి గారు 100 క్వశ్చన్లు ఉన్నాయి. ఇద్దరు మాట్లాడిన ఒకటే కదా, ఇద్దరు రెండు వేరు పార్టీలు అయినా వెంకటరెడ్డి గారు మరి అడ్డంగా తీయతలా నాకు ఇష్యూ లేదు, నన్ను పిలవడం మానేమనండి. వెంకటరెడ్డి గారు అది కరెక్ట్ కాదు, అది వాళ్ళు ఏం మాట్లాడాలనే మీరు డిసైడ్ చేయరు. వెంకటరెడ్డి గారు ప్లీజ్ మాట్లాడండి. తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చినప్పుడు నేను ఇద్దరికి ఆన్సర్ చేయాల్సింది, నేను వాళ్ళిద్దరు ఒకటే కూటమి అన్నప్పుడు ఇద్దరికి ఆన్సర్ చేయాలి, నేను నాకు ఎక్కువ టైం రావాలి. అది రామ్ కుమార్ గారు గమనిస్తే మంచిది. రెండో అంశం వచ్చేటప్పటికి సార్ పోలింగ్ జరుగుతున్న రోజు మధ్యాహ్నం 12 గంటలకు మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం సార్ ఎలక్షన్ కమిషన్ కి. సార్ గొడవలు చేయడానికి తెలుగుదేశం వాళ్ళు రెచ్చగొడుతున్నారు, ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారు, పోలీస్ బందోబస్తు అధికంగా కల్పించాలి మేము కంప్లైంట్ ఇచ్చినాక అయినా కూడా వాళ్ళు నర్సరావుపేట ఎమ్మెల్యే ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఓటు వెంకటరెడ్డి గారు మీ సిగ్నల్ ప్రాబ్లం, వెంకటరెడ్డి గారు మీ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ప్లీజ్ ఒకసారి చూసుకోరా, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. రామ్ కుమార్ గారు నాకు ఒక విషయం చెప్పండి. ఈ రేపు జరిగే కౌంటింగ్, అంటే 4వ తారీఖు జరిగే కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మనం చూసాం, జరిగిన పరిణామాలు చూసాం, లాస్ట్కు ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళ్ళారు. రేపు కౌంటింగ్ తర్వాత ఫలితాలు అటు ఇటు అయితే అటు అయితే ఏం జరిగే అవకాశం ఉంటుంది? రామ్ కుమార్ గారు కాదండి, ఇప్పుడు దాని ముందు కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలండి. రివ్యూ జరిగిందా లేదా, పురంధేశ్వరి గారు ఎక్కడ ఉన్నారా, ఇవన్నీ అంటే అసలు నేను క్వశ్చన్ వేస్తాను. ఆయన సీఎం గా ఉన్ననాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు చెప్పి ప్రశ్నలకు ఆన్సర్ చేశారు? అసలు వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు అయిపోతున్నారు. అందులో 50% మంది నాకు తెలిసి కలవకుండానే చరిత్ర, రాష్ట్ర చరిత్రగా దేశ చరిత్రలోనే ఉండదు. ఒక ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే అయిపోతూ సీఎం ని కలవకుండా అవుతున్న దాఖలాలు. ఎగ్జాంపుల్ చెప్పమంటేనే మా జిల్లాలోనే ఉన్నారండి, స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్తారు. వాళ్ళకి ఇప్పుడు సీట్లు ఇచ్చినోడు ఉన్నాడు, ఇవ్వనోడు ఉన్నారు. ఏమండి, అలాగే ఇప్పుడు ఐపాక్ తో మాట్లాడి ఒక సెల్ఫీ తీసుకుని వీఆర్ కమింగ్ ఇన్ టు పవర్ అంటే అయిపోయింది. ఒకసారి రివ్యూలు ఏ విధంగా జరగాలంటే మా స్థాయిలో మాకు ప్రాసెస్ ఉంటుంది, దాని ప్రాసెస్ ప్రకారం చేస్తారు. సరే, ఆయన ఆత్రములదని అడిగారు కాబట్టి చెప్తాను. మా స్టేట్ ఇన్ఛార్జ్ ఉంటారు సిద్ధార్థ్ నాథ్ సింగ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షురాలు వారు కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి వారిని కూడా ఒక క్యాండిడేట్ గానే పరిగణిస్తారు. కానీ ఆ టైం వరకు వారికి ఆ వెసులుబాటు ఇస్తారు. ఇచ్చి అంటే మా సిస్టమ్ అది. ఎవరో చెప్తే ఆ విధంగా మీ భారతీయ జనతా పార్టీ పనిచేయదండి. మా పార్టీలో ఉన్న సిస్టమ్ ప్రకారం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. సిద్ధార్థ్ నాథ్ సింగ్ గారు వెళ్ళి అటుపక్క ఎవరున్నారో సమన్వయ కమిటీలో వారితో కూర్చొని 2 రోజులు డిస్కస్ చేసుకున్న తర్వాత, రోజంతా కాదు 2 days లో కూర్చుని వారితో మాట్లాడుకుని వారి నుంచి ఒక డేటా తెచ్చుకుని ఇంత దాకా ఒక ఉందని కాన్ఫిడెన్స్ చెప్తున్నారు. ఇప్పటికీ నేనేం చెప్పట్లేదు 175 గెలిచేస్తామని. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాన్ఫిడెన్స్ భారతీయ జనతా పార్టీకి ఉంది. ఇక్కడ కూటమి ఆధ్వర్యంలో ఎన్ని నెంబర్స్ అంటారా, ఒక 5 మాకు ఒక అంచనా ఉంది. అది బయట పెట్టమని మా పార్టీ చెప్తే పెడతాం. అప్పుడు దాకా నేనైతే దాని గురించి మాట్లాడను. నెంబర్ 2, పురంధేశ్వర్ గారు నిన్నటి నుంచి రాజమండ్రిలో అవైలబుల్. మొన్నటి దాకా కూడా ఒరిస్సా వెళ్ళారు, వేరే రాష్ట్రాలు కూడా వెళ్ళారు. ఆయన ఫేస్బుక్ చూస్తే కూడా తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడెక్కడ ఒరిస్సాలో తెలుగు ప్రాంతాల్లో పర్యటించారని. అది జాతీయ పార్టీ చెప్పుద్ది. ఇక్కడికి వెళ్ళండి, మీ పక్క రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతుంది, దానికి వెళ్ళండి. దానికి అనుగుణంగానే ఫార్మాట్ గా ఉంటది. మీరు దాని గురించి క్వశ్చన్లు అయితే దాని దగ్గర ఆన్సర్ లేకుండా లేవు. ఇప్పుడు ఇంకా చెప్తున్నారు ఏంటి, నేను చాలా సార్లు చెప్పాను వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ఒక మాట మాట్లాడితే అంటే ఏమైనా ప్రెస్ మీట్ తీసుకున్నా 1 minute లోపు వాళ్ళ కులం వచ్చేస్తుంది. అదంతే, వాళ్ళ ఫార్మాట్ అంతే. ఏమంటే ఓటర్లో వచ్చేటప్పటికి ఓటర్లకి ఏమేమి అందినాయి వాళ్ళకని మాట్లాడాలి. తర్వాత మనుషులుగా వాళ్ళకి ఏం కావాలి, రాష్ట్రం అనేది ఏం కావాలి అనేది మాట్లాడాలి. ఎప్పుడు 30 seconds 1 minute లోపల కులం వస్తుంది. మా భాషలో అవి ఉండవు. మేము మనుషులుగా పరిగణిస్తాం, మనుషులుగా మాట్లాడతాం, వాళ్ళకి ఏం కావాలని చేస్తా ఉంటాం. వేరే పార్టీని కలపండి, అలా కలపద్దు. రైట్, నెక్స్ట్ ఈయనేదో చెప్తున్నారు పైనుంచి అన్ని అదే చాలా ఇచ్చేసాము ఈ కులాల వారీగా ఇవన్నీ చెప్తున్నారు. ఏమంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. విద్యా దీవెన అందట్లేదని చెప్పి తల్లులు విద్యా దీవెన పైనుంచి వచ్చిందో లేదో మాకు తెలియదు, కానీ తల్లుల నుంచి రావాల్సిన ఫీజులు మాకు రావట్లేదని చెప్పి ఇప్పుడు తల్లులకి నోటీసులు వెళ్ళి ఎవరు రెస్పాన్సిబుల్? ఇప్పుడు అది ఫస్ట్ లో డైరెక్ట్ కాలేజీకి ఇచ్చారు, తర్వాత తల్లులకి ఇచ్చారు, తర్వాత తల్లి ప్లస్ పిల్ల ఇచ్చారు. మెడికల్ కాలేజెస్ అంటారు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టమని జాతీయ స్థాయిలో చెప్పింది. ఇది నేషనల్ ఎజెండా కింద పెట్టారు. ఇప్పుడు 25 జిల్లాలు ఉన్నాయి. 25 జిల్లాలో మీరు ఎన్ని వచ్చారు, ఎన్ని మీద ఎందుకు చేయలేకపోయారు? మేము 4 చేసాం, 7 చేసాం, 10 చేసాం అని చెప్పకండి. మా జిల్లాలో అయితే కాలేజీ రాలేదు.
మా పక్క జిల్లాలో అయితే రాలేదు. ఈ పక్కన ఉన్న విశాఖపట్నంలో కూడా మరి ఇక్కడ మళ్ళీ ఏమన్నా మాట్లాడితే సగం ఇంత అయింది 20%. ఇది ఎందుకు చెప్తున్నానంటే స్టేట్ కాంపోనెంట్స్ కట్టకపోవడం వల్ల ఇదంతా కూడా రావట్లేదు అనేది నా పాయింట్. జల్ జీవన్ మిషన్ లో ది లీస్ట్ కుళాయిల కనెక్షన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే నిన్న కాక మొన్న కూడా చెప్పారండి 10,200 crores ఇచ్చి వాడుకోండి అని చెప్తే స్టేట్ కాంపోనెంట్ రూపాయి కడితే 10,200 crores ఎలొకేటెడ్ ఫర్ ఏపీ. స్టేట్ కాంపోనెంట్ మీరు రూపాయి కడితే 10,200 crores మీరు రూపాయి తీసేసుకోవచ్చు వెంటనే. రామ్ కుమార్ గారు అది అయిపోయిన పాయింట్. ఈ రోజు వీళ్ళు ఏం చెప్తున్నారు కాదండి, అయిపోయిన పాయింట్ అంటే అంతా చేసేసామంటున్నారు కదా. చేసామన్న దానికి మరి నేను చెప్పాలి కదా ఏం చేస్తా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా అని చెప్తున్నాను. ఇంకా అవినీతి అంటారు, నిన్న కూడా పేపర్లు వేశారు. వాళ్ళు అదే అంటున్నారు పక్క రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణలో ఏ విధంగా ఉన్నాయి, అంటే తెలుగు రాష్ట్రంలో విడిపోయాం కదండి. పక్క రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ మన రాష్ట్రంలో ఏదో ఉన్నాయి. దీనికి మనకన్నా 2 ఇంతలు ఎక్కువ ఉంది. అదే మన రాష్ట్రంలో పక్క రాష్ట్రం కన్నా 2 ఇంతలు ఎక్కువ ఇస్తున్నారు ప్రతి ఎలక్ట్రికల్ కాంపోనెంట్ కి. ఎందుకు ఇస్తున్నారు? బిడ్ చేసి రమ్మనొచ్చు కదా. ఆ షిరిడి సాయి కంపెనీకి ఇస్తారు అన్నిటికీ. దానికే దాని అనుబంధ సంస్థ అయిన ఇండోసాల్ కంపెనీకే ల్యాండ్స్ ఇస్తారు. దానికే 50,000 కోట్లు సబ్సిడీలు అనుభవించే విధంగా రూల్స్ రాస్తారు. రామ్ కుమార్ గారు నేను అడిగిన పాయింట్ చెప్పలేదు. ఏంటి కౌంటింగ్ ఎలా జరిగే అవకాశం ఉంది? ఏమంటే కేంద్ర బలగాలు వస్తున్నాయి, పక్క రాష్ట్రంలో ఎక్కడా జరగనట్టుగా ఇక్కడికే కేంద్ర బలగాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అలాగ ఉన్నాయి. ఇది రాకముందే కూడా ఫస్ట్ నుంచి మేము చెప్పాం ఈ రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశం ఉంది. మేమైతే ఈ రాష్ట్రంలో అధికారంలో లేవు, అధికారంలో రాబోతున్నాం ఖచ్చితంగా అయితే నమ్మకం ఉంది. కానీ రానివ్వకుండా వీళ్ళు రకరకాల అధికారులు ఉన్న వాళ్ళు రకరకాల ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకుని ప్రజల భయభ్రాంతులు చేస్తారు, వాళ్ళు ఓటింగ్ రానివ్వకుండా చేస్తారని మాకు ఒక అంచనా ఉంది. దానికి అనుగుణంగా ఇచ్చాము. అయితే దానికోసం ఇంటెలిజెన్స్ చెప్పిన దానికి మేము ఇచ్చిన లెటర్స్ కో ఈవేళ జరిగిన గొడవలకి కోఇన్సిడెన్స్ ఉందా లేదా? మళ్ళీ ఎవరు చేశారు ఏం చేశారంటే టోటల్ గా చేయాల్సిన డిపార్ట్మెంట్ కంట్రోల్ చేయాల్సిందంతా ఎవరండి? ఎలక్షన్ కమిషనర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమన్వయం చేసుకుని చేయాలి. అదే 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 నేను చెప్పాను కదండి, అదే నేను చెప్పాను. మళ్ళీ మా కానీ బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఇది జరుగుద్దని మాకు ఒక ఊహో అంచనా ఉంది. ఎందుకంటే మాకు ఉండాల్సిన క్షేత్రస్థాయిలో మాలాంటి వాళ్ళు లేకపోతే ఎక్కడైనా మా నాయకులు మా కేడర్ ఉంటే ఇక్కడ ఈ విధంగా జరగబోతుంది, ఇలా ఉంటుందని ముందుగానే చెప్పాం. చెప్పిన విధంగానే జరిగిందే, అంతకన్నా భిన్నంగా ఉందండి ఇవాళ రాష్ట్రంలో అల్లర్లు. అయిపోయిందండి. ఎలక్షన్ అయిపోయాక కూడా ఇంకా ఈ అల్లర్లు ఏంటండి? ఎప్పుడో కూడా వెంకయ్యనాయుడు గారు చెప్తా ఉండారు మనం ఎలక్షన్ లో ఉన్నంతసేపు ప్రత్యర్థులుగానే ఉండాలి, శత్రువులుగా కాదని. నేను అదే అంటున్నాను. మొన్న ఎలక్షన్స్ అయిపోయినా జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు తెలుసు. రేపు ఒకవేళ గెలుపు అటు అయితే ఏంటి పరిస్థితి అనేది దానికి సంబంధించి ఇప్పుడు ఈ కేంద్ర బలగాలను అప్రమత్తంగా ఉన్నాయా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది కదా, ఎట్లా ఉండే అవకాశం ఉందని రాష్ట్రం ఖచ్చితంగా పైకి అయితే రిపోర్ట్స్ ఉన్నాయండి. ఇది క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. అదే విధంగా అన్ని పార్టీలు సమన్వయపరచాలి. ఇవాళ రకరకాల చోట్ల ఇవన్నీ గొడవలు జరగడం అల్టిమేట్ గా సఫరర్స్ ఎవరంటే ప్రజలేనండి. ప్రజలే సఫరర్స్. ఏమంటే నేను పార్టీకి గొడుగు పెట్టుకున్నా, వెంకటరెడ్డి గారికి ఒక పార్టీ గొడుగు పెట్టుకున్నా, శ్రీనివాస్ చౌదరి గారికి ఒక పార్టీ గొడుగు పెట్టుకున్నా, మేమిద్దరు కొట్టుకుంటే ఏదో ఒక రోజు ఒక పూట పోతే కానీ వెనకాల ఉన్న వాళ్ళంతా సఫర్ అవుతారు. ఇది మాత్రం ప్రజలు గమనించి గొడవలు తోకూడదు. అఖిల్ ప్రియ గారి గేట్ బయట ఉన్న వాచ్మెన్ గుద్దేసిన అందులో ఉన్న డ్రైవర్ కి డ్రైవర్ జైలుకి వెళ్తాడు, ఎన్నో కోట్లకు తిరుగుతాడు, సఫర్ అయ్యేది ఈ గుద్దించుకున్నవాడు. మిగతా పై నాయకులు ఇద్దరు బాగానే ఉంటారు. సరే ఇద్దరు బాగానే ఉంటారంటే వాళ్ళిద్దరు కోర్టులకు నడుస్తారంటే వాళ్ళిద్దరికి మామూలు రెగ్యులర్ గా వెళ్ళేతో పాటు ఇదొకటి. కానీ వీళ్ళందరూ జీవితకాలం ఇదొకటి ఉంటారు కదండి. ఇది ప్రజలు అర్థం చేసుకుని ఈ చెత్త గొడవలో దేకుండా ఎలక్షన్స్ అయిపోయి ఇది స్టార్ట్ చేసింది ఎవరనేది రామ్ కుమార్ గారు. ఇప్పుడు వెంకరెడ్డి గారు అదే అన్నారు. ఇప్పుడు స్టార్టింగ్ లో పోలింగ్ ఎన్నికల సమయంలో ప్రచారంలో చేసినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు కొట్టండి, తరమండి, రాళ్లతో వేయండి ఈ రకమైన కామెంట్ చేశారు కాబట్టి టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారనేది ఆ వెంకరెడ్డి కామెంట్. అప్పుడు సరే వెంకరెడ్డి గారు చెప్తున్నారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ కాల్ చేయండి, ఊడిపోయండి, కాళ్ళతో కొట్టండి, చంపండి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. పాదయాత్రలు మర్చిపోయారేమో. గతంలో ఒకసారి నంద్యాల బై ఎలక్షన్ అప్పుడు అన్నారులే, ఆ తర్వాత ప్రజలు రిజల్ట్ ఇచ్చారు. వెంకరెడ్డి గారు రాజేష్ గారు ఇప్పుడు ఇందాక నేను అసలు పురంధేశ్వర్ గారి టాపిక్ ఎత్తలా. ఆమె ఎక్కడ ఉందని నేను అడిగింది చంద్రబాబు నాయుడు. నేను అడిగింది చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడు,
అరే వినన్నా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని అడిగా. పురంధేశ్వరి ఎన్నికల ప్రచారంలో ఉన్నారా వరుస? అసలు ఆమె ఎవరు పట్టించుకున్నారు? నాకు అర్థం కాలేదు. చెప్పారు రాజేష్ గారు అందులో పెద్ద ఇష్యూ కూడా లేదు. వాళ్ళు అడిగారు కాబట్టి రామ్ కుమార్ గారు వినండి. నేను అడ్డగడ్డ గారు మీరు అడిగితేనే నేను చేయలేదు అన్నంత వరకే చెప్పా. మీరు అన్న మాటలో సిద్ధార్థ సింగ్ అనేది తీసుకొని వచ్చారు కాబట్టి సిద్ధార్థ సింగ్ అంటే ఎవరు? మీ అది ఎన్నికలు ఇన్ఛార్జ్. మొన్న మేనిఫెస్టో కాపీ పట్టుకోను, నాకు ఇవ్వద్దు, చేతులు నేను అంటుకోను అంటే దాన్ని నన్ను ముట్టుకోలేరు అన్నతనేనా సిద్ధార్థ సింగ్ అంటే? మీకు హిందీ వచ్చా? మీకు హిందీ వచ్చా? పర్లేదు ప్లీజ్. అంటే మరి ఆ మాట ఆయన అన్నారని నేను విన్నాను, నాకేం వినిపించలేదు. హిందీ రాకపోయి ఉండాలి. కూడా కనపడ్డాయి కదా రాజేష్ గారు. రామ్ కుమార్ గారు ప్లీజ్. రామ్ కుమార్ గారు మాట్లాడండి. వెంకరెడ్డి మాట్లాడండి. వెంకరెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్. సిద్ధార్థ సింగ్ గారు అంటే నాకు తెలిసి వారు ఏమన్నారనే మాట తప్పుగా మాట్లాడకూడదు కదా. అంటే రామ్ కుమార్ గారు ప్లీజ్. మళ్ళీ మీకు ఇస్తా. రామ్ కుమార్ గారు మాట్లాడండి. అందరూ కళ్ళున్న ప్రతి ఒక్కరికి, టీవీలు చూసిన ప్రతి ఒక్కరికి కనపడింది. మీరు చెప్పారు కదా రివ్యూ చేసేది మా సిద్ధార్థ సింగ్ అండి, మా బీజేపీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జ్, ఆయన మొత్తం చేసేసాడు, పురంధేశ్వర్ గారితో సంబంధం లేదని చెప్పారు కాబట్టి నేను అదే ఆ మేనిఫెస్టో కాపీ నేను ముట్టుకోను అన్న ఆయనే కదా అని అడుగుతున్నా. డౌట్ వచ్చి అడిగా, ఆయనే కదా ఇన్ఛార్జ్ రాజేష్ గారు, ఆయనే కదండి మాట్లాడు. అవును, ఆ ఇన్ఛార్జే కదా. బాగా రివ్యూ చేశారు. రెండోది 100 కోట్ల రూపాయలు పైబడింది ప్రతిదీ కూడా జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా, జ్యుడిషియల్ ఏదైతే టెండర్ జ్యుడిషియల్ అయ్యి రివర్స్ టెండరింగ్ ద్వారా చేస్తారు గవర్నమెంట్. అది మీకు బేసిక్ పాయింట్ తెలియకపోతే రామ్ కుమార్ గారు తెలుసుకోవాలి. ఇప్పటికైనా 100 కోట్ల పైబడిన ఏ టెండర్ అయినా కూడా అది ఎవరైనా వేయచ్చు. తక్కువకి ఎవరైతే రివర్స్ టెండరింగ్ ద్వారా వేస్తారో వాళ్ళకే ఆ కాంట్రాక్ట్ వచ్చింది. అది రామోజీరావు వేసుకోవచ్చు, రాధాకృష్ణ కూడా వేసుకోవచ్చు, లేదంటే పురంధేశ్వర్ గారి కంపెనీ ఏమన్నా ఉంటే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. సో అవినీతి జరిగితే ఈ టెండర్ లేకుండా టెండర్లు ఉంటే 3 రెట్లు ఎవరు కదా. చూసుకోండి వెంకరెడ్డి, టైం లేదు ప్లీజ్. అదే కదా వైసీపీ గొప్పను, మీరు అనుకుంటే ఏమైనా చేస్తారు కదా. వెంకటరెడ్డి గారు అలా తెలుసుకోకుండా మాట్లాడలేదు. మీరు తెలుసుకోండి. ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు నమ్మటానికి. మీరు టెండర్ లేకుండా ఇవ్వడానికి లేదు సార్, మీకు తెలియదు కదా చెప్తుంది. మీరు చేసుకోండి. పిచ్చి వార్తలు వద్దు. మీ దగ్గర ప్రూఫ్ ఉంటే చూపించండి. ఇదిగో నేను టెండర్ చూపించండి. జీవో నెంబర్ 39/2022 చూపించండి. గూగుల్ చేసుకోండి. జీవో నెంబర్ 39/2024 పైబడిన ప్రతిదీ టెండరింగ్ రివర్స్ టెండరింగ్ ద్వారా. జీవో నెంబర్ 39/2024 వెంకరెడ్డి గారు నేను చెప్తున్నాను. సరే సరే ఓకే, చెక్ చేస్తారు. చెక్ చేయండి. సరే ఓకే, చెక్ చేద్దాం. సరే చెక్ చేయండి వెంకరెడ్డి గారు, చెక్ చేస్తారు. సబ్జెక్ట్ మాట్లాడండి. వెంకరెడ్డి గారు సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. వెంకరెడ్డి గారు పాయింట్. వెంకరెడ్డి గారు సబ్జెక్ట్ మాట్లాడండి. నేను ఏమడుగుతున్నాను, రేపు వెంకరెడ్డి గారు సమయం లేదు. వెంకరెడ్డి గారు సమయం లేదు కాబట్టి నేను ఒకటే అడుగుతున్నాను, రేపు కౌంటింగ్ రోజు జరిగే పరిణామాలు ఏంటి, ఎలా ఉండే అవకాశం ఉంది? నేను ఇంతకుముందు రిజల్ట్, మీరేమో కాన్ఫిడెన్స్గా ఉన్నారు, మీరు అక్కడ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు మీరు చేసుకుంటున్నారు, కూటమి అమరావతిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది వీళ్ళు అంటున్నారు. తర్వాత జరగడానికి పరిణామాలు అంటే ఇటు అయితే ఏంటి, అల్లర్లు జరిగే అవకాశం ఉంటుందా ఏంటి, ప్రశాంతంగానే ఉండబోతుందా? చివరిగా మీకు ఇస్తాను శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్, మీకు ఇస్తాను. ఇప్పుడు ఎక్కడైతే అధికారులు మార్చారో అక్కడ అల్లర్లు జరిగిన మాట వాస్తవం. అధికారులు చివరి నిమిషంలో మార్చిన దగ్గర అల్లర్లు జరిగినాయి పల్నాడు ప్రాంతంలో. ఇవన్నీ మనం చూసాం. కానీ ఆ జరిగిన ప్రాంతాల్లో ఎస్పీలు మార్చారు, మళ్ళీ కలెక్టర్ మార్చారు, కానీ స్థానికంగా ఉండే సిఐని మార్చాల. ఆ సిఐ అక్కడ గొడవలకు కారణం అని చెప్పి ఏదైతే మేము ఎవిడెన్స్ తో చూపిస్తున్నా కూడా ఇప్పటికీ సిఐని మార్చాల. మరి అన్నప్పుడు ఖచ్చితంగా మార్చకపోతే వాళ్ళు వన్ సైడ్ గా వెళ్తారనేది అర్థమవుతుంది కదా. ఇప్పుడు సిఐ మీద దాడి జరిగిందని చెప్పి 10 రోజుల తర్వాత కంప్లైంట్ ఇస్తాడు సార్ సిఐ. బేసిక్ గా మనం మాట్లాడుకుందాం. పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి బెయిల్ వచ్చిన తర్వాత నా మీద కూడా దాడి చేశాడు, నా మీద కూడా దాడికి ఎత్తించారని చెప్పి అప్పుడు కేసు పెడతారా అండి? జరిగింది 13వ తారీఖు పోలింగ్ రోజు. 13వ తారీఖు ఏదైతే పోలింగ్ రోజు జరిగితే 23వ తారీఖు కేసు పెడతారండి ఒక సిఐ. అంటే మరి సిఐ అంత చేతగాళ్ళలాగా ఉన్నాడా? నిజంగా ఆ రోజు మీ మీద దాడి జరిగితే మీ కంప్లైంట్ ఇవ్వాల్సిన సిఐగా మీరు ఆ రోజు ఇవ్వాలి కదా, 10 రోజుల తర్వాత ఎందుకు ఇస్తారు? అంటే ఇక్కడ వాంటెడ్ గా పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని టార్గెట్ చేసి
అక్కడ మాచర్లో భయభ్రాంతులు గురి చేయాలి, పల్నాడు ప్రాంతంలో వాళ్ళు మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్ తీసుకోవాలి. ఇలా ఇదిగో అవసరమైతే ఎమ్మెల్యేని మేము ఎమ్మెల్యే మీదకే మేము వెళ్తున్నాం, మిగిలిన ఎవరు మీరు బయటికి రాకూడదని చెప్పి ఒక భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి కూటమి సంబంధించిన వాళ్ళకి కొంత పోలీస్ ఫేవరింగ్ గా నడుస్తుంది అనేది క్లియర్. ఎందుకంటే అధికారులు రేపు ఎన్నికలు జరిగిద్దా, ఎక్కడ జరిగిందా, ఈరోజు ట్రాన్స్ఫర్ అయిపోతారా? శ్రీనివాస్ చౌదరి గారు దయచేసి అర్థం చేసుకోండి. అరే మాట్లాడుతున్నప్పుడు మీరు మధ్యలో రన్నింగ్ కామెంటరీ శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్ మాట్లాడండి. రాజేష్ గారు మాట్లాడండి. అనిల్ యాదవ్ గాని అలాగే మన కొడాలి నాని కానీ వంశీ పాటలు చూడండి, మాకు అభిమానులు ఉంటారు, పీపీలు ఉంటాయని చెప్పి సందర్భాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంస పరిపాలన కావాలి రాజశేఖర్ రచన కాబట్టి రేపు 4వ తారీఖున అల్లరి జరుగుతాయని చెప్పి మేము రాశారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రెడ్ అలర్ట్ ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ లో రెడ్ అలర్ట్ పేపర్ లో వచ్చింది, మీడియాలో వచ్చింది. రెడ్ అలర్ట్ మీన్స్ ఏంటి? ఖచ్చితంగా వీళ్ళు ఓటు అధికారులు ఎక్కడ మార్చారు గొడవ ఎందుకు చెప్పారండి? ముందే ప్లాన్ అధికారులు మార్చినా గొడవ చేశారు. ఎందుకంటే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఆ కాన్ఫరెన్స్ లో నియోజకవర్గంలో ఎఫెక్ట్ అవుతారని. సో వాళ్ళు రేపు 4వ తారీఖున కూడా ఓటమిని అంగీకరించలేక 100% పరిపాలన చేయడానికి 144 పెట్టి కూడా అడ్డగదులు మాట్లాడారు. ఎవరంటే మాట్లాడేప్పుడు మాట్లాడడం కరెక్ట్ కదా, ఫ్రీగా మాట్లాడండి, ఫ్రీగా మాట్లాడండి. మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ రన్నింగ్ కాంపిటీషన్ ఫీల్ కావాలి. నాకు చెప్పే మీరు కూడా ఆలోచించుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అల్లర్లు వస్తాయని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది సార్. 100% గవర్నమెంట్ తప్పుగా అయింది కదా, పోలీసు వ్యవస్థ తప్పు పడుతుంది కదా, గడ్డలు ఎందుకు ప్రకటించారు, ఎందుకు మిలిటరీ మీద తిప్పుతున్నారు అంటే ఆల్రెడీ వాళ్ళు కడపలో బాంబులు, పెట్రోల్ బాంబులు, సుత్తులు, బీర్ బాటలు రెడీ పెట్టుకోవడం కొట్టానికి. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఎక్కడ సమస్య ఈ ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి అవసరం ఈవీఎంలు ధ్వంసం చేయడానికి కూడా వాళ్ళు రెచ్చిపోయే పని పడుతుంది. కాబట్టి ముందుగా ప్రభుత్వం పోలీసు వ్యవస్థ హెచ్చరించింది కాబట్టి మిలిటరీ చెప్పింది. కాబట్టి ప్రశాంతంగా వార్త జరగాలంటే సతీష్ గారు, రాజేష్ గారు దయచేసి గవర్నర్ లేదా ఈసీ ఆల్ పార్టీ అధ్యక్ష మీటింగ్ పెట్టి కూర్చోవాలి, అందరికి సమన్వయం పాటించమని చెప్పాలి, 2 పోలీసు వ్యవస్థ సమన్వయం చేసుకోవాలి, పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుతంగా ప్రజలు నిర్మమాటంగా తిరిగే విధంగా ఎన్నికల ఫలితాలు వచ్చే విధంగా ఉండాలి. కానీ ఆ రోజు యుద్ధం విమర్శనం చేస్తే మాత్రం ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి, దుర్మార్గంగా ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా పనిచేయాలి. ఎవరైనా సరే అధికారులను సస్పెండ్ చేస్తారు, రిమూవ్ చేసి పారాయి. అప్పుడే ఎలక్షన్ కమిషన్ సెషన్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి టీఆర్ సెషన్ ని? ఆ విధంగా మీరు పరిపాలన చేయగలిగితేనే ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలుగుతుంది. ఓటర్ అనేవి ధైర్యంగా వచ్చి ఓట్లు వేస్తారు. ఇదే ఎన్నికల ఫలితాల సందర్భంగా ఓట్లు వేసినప్పుడు రివ్యూ చేయటం, గొడవలు చేయటం, తలగా బాగోవడం కరెక్ట్ గా సార్. సంస్కృతి మంది కాదు. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని ఏళ్ళ తర్వాత సంస్కృతి మళ్ళా వచ్చింది. నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. స్వేచ్ఛాయుత వాతావరణం చేయడానికి ఈ ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి. నిర్ణయాలపైన ఆల్ పార్టీస్ డ్యూటీకి పెట్టి పోలీసు సమన్వయం చేసి ఎన్నికల ఫలితాలు శాంతియుతంగా ప్రకటించాలనేది మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే చేస్తారని మేము మెమోరాండం ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నాం. కాబట్టి ఈ రకంగా చేస్తే ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయనే విషయం తెలుసు. దీని వ్యతిరేకంగా వస్తాయని అలర్ట్ చేస్తున్నారు. దీన్ని వాళ్ళు పెట్రోల్ తీసుకుని కంట్రోల్ చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ నిఘా వస్తుంది కూడా హెచ్చరిస్తా ఉంది. వాళ్ళ యొక్క మెయిన్ గా పడదొచ్చుకోలేదు. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఇప్పటికే చాలా కష్టాలు పడ్డు, మళ్ళీ పడ్డానికి కూడా సిద్ధమే. కానీ ఎన్నికల్లో విజయం సాధించేది మేమే కాబట్టి ధైర్యంగా ముందుకెళ్తాం. మొహమాటమే లేదు. మా అందరూ కూడా 3 పార్టీలు విజయం సాధించి ప్రభుత్వాన్ని పాటు చేస్తాను. మీ ద్వారా గంట పడి చెప్పగలం. చేసిన ప్రతి హామీని 100% అమలు చేస్తాను కూడా మీకు కాన్ఫిడెన్స్ లో చెప్పగలం సార్. రైట్, థ్యాంక్ యూ అండి. ఏం జరగబోతుంది చూద్దాం. శ్రీనివాస్ చౌదరి గారు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చర్చల పాలనకు, అదేవిధంగా రామ్ కుమార్ గారికి, వెంకటరెడ్డి గారికి చర్చల పాలనకు ధన్యవాదాలు అండి. చూసాం కదా, మొత్తానికి కౌంటింగ్ సమయం దగ్గర పడుతుంది. దీంతో ఉత్కంఠ అయితే పెరుగుతుంది ఇరు పార్టీల మధ్యలో. అదేవిధంగా ప్రజల్లో కూడా ఎవరు గెలవబోతున్నారనేది మరి ఈ రెండు కూడా, ఇటు కూటమి కావచ్చు, వైసీపీ కావచ్చు, వీళ్ళు ఈ 2 పార్టీలు కూడా ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక వైసీపీ వచ్చేసి విశాఖలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సాగర తీరంలోనే జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి అని చెప్పేసి దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. నిజంగా పరిస్థితి ఉందా? మరి 8, 9, 10 తారీఖు నాడు ఫ్లైట్ టికెట్ దొరకట్లేదు, అదేవిధంగా విశాఖలో హోటల్స్ కూడా దొరకట్లేదు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు చూడాల్సి ఉంటుంది. ఇక ఒకవేళ కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రి. చూద్దాం ఏం జరగబోతుంది. ఎందుకంటే సర్వేలు ఎవరికి వాళ్ళు మీరే గెలుస్తున్నారు, కూటమికి ఇస్తున్నారు, ఐపాక్ ఇటు వైసీపీ గెలవబోతుందని వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి చూడాలి మరి ప్రజలు ఎవరి వైపు ఉన్నారు ఏంటి అనేది 4 రోజు చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 60 సామాన్యుడి ఆరోపణ.